నేను మీ సుమన్. నేను భూగర్భ జల శాస్త్రవేత్తగా యాదాద్రి భువనగిరి జిల్లా భూగర్భ జల శాఖలో హైడ్రోజియాలజిస్ట్గా పనిచేస్తున్నా. నేను డిఆర్డిఏలో 2011 మార్చి 24 నుంచి పనిచేసిన అనుభవం ఉంది నాకు. ఇప్పటికీ పనిచేస్తున్నా. అయితే రైతులకు నా చేతిలో ఉంది ఈ చిప్. ఇది గ్రనైట్ చిప్. ఈ గ్రనైట్ అనేది గ్రనైట్లో పొరాసిటీ పర్మబిలిటీ ఉండదు. అవి ఉండవు కాబట్టి వాటర్ రావు, బోర్లు ఫెయిల్ అవుతాయి. ఈ భువనగిరి, నల్గొండ, దేవరకొండ, ఈ డిండి ఏరియాలలో ఎక్కువగా తెలంగాణ చాలా వరకు బోర్లు ఫెయిల్ అయ్యే అవకాశం. అంటే భూగర్భ జలాల మీద మనం ఎక్కువగా ఆధారపడి పనిచేస్తున్నాం. ఎందుకంటే ఉపరితలం మీద ఉన్న చెరువులు, కుంటలు అని ఎండిపోయినప్పుడు భూగర్భ జలాల మీద పోటీపడుతూ బోరు బావులు ఆధారపడుతున్నాం. ఓన్లీ భూగర్భ జలాలు ఓన్లీ 1% మాత్రమే ఉంటాయి. మిగతా 2% హిమాలయ పర్వతాలలో ఉంటాయి. అంటే మంచు ఖండాలలో రూపంలో ఉంటుంది. అలాగే 97% నీరు, ఉప్పు నీరు సముద్రంలో ఉంటుంది. అయితే మరి పొరాసిటీ పర్మబిలిటీ అంటే ఏమిటి? పొరాసిటీ అంటే ఇప్పుడు నేను నీళ్ళలో నింపిన దీన్ని, ఇది స్పాంజ్. ఈ స్పాంజ్ నీళ్ళని తీసుకుంటుంది. అంటే ఒక రాయి అనుకోండి, ఈ రాయిలో ఈ గ్రనైట్ అనే ఈ రాయిలో పొరాసిటీ క్రాక్స్, ఫ్రాక్చర్స్, జాయింట్స్ ఉంటే నీళ్ళని తీసుకుంటుంది. తీసుకుంటేనేమో పొరాసిటీ అంటాం దాన్ని. అంటే దీంట్లో ఉన్న రాళ్ళలో ఉన్న మినరల్స్ మధ్యలో, వాటి మెటీరియల్, జియాలజీ మెటీరియల్ మధ్య సందులు ఉన్న అణువుల మధ్య ఉన్న అమెరికన్ బట్టి ఉంటాయి. కొన్ని పెద్ద ఉంటాయి, కొన్ని సందులు ఎక్కువ ఉంటాయి. జోన్ ఆఫ్ ఏరేషన్, జోన్ ఆఫ్ సాచురేషన్, అక్కడ హైడ్రోజియల్ కండిషన్ బేస్ చేసుకొని హైడ్రోజియలాజికల్ కండిషన్స్, టోపోగ్రఫీ, సాయిల్ కండిషన్స్, రాక్ ఫార్మేషన్ అని బేస్ చేసుకుని ఉంటుంది. అలాగే పొరాసిటీ, నీళ్ళను వాన నీటిని పట్టుకున్నప్పుడు దాన్ని పొరాసిటీ అంటాం. ఎప్పుడైతే నీటిని పట్టుకున్నప్పుడు ఇట్లా వదిలేదు కదా, ఇట్లా నీళ్లు కారిపోతున్నాయి దీని స్పాంజ్ని వదిలేసినప్పుడు, అంటే స్పాంజ్ అనేది ఒక జియాలజీ మెటీరియల్ అయ్యి ఉంటే నీళ్ళని తీసుకుంటే పొరాసిటీ ఇట్లా స్క్వీజ్ చేస్తే వాటర్ వదిలేస్తే దాన్ని పర్మబిలిటీ అంటే. ఇది నల్ల రేగల ఒక విధంగా, తెల్ల రేగల విధంగా, డిఫరెంట్ సాయిల్ కండిషన్స్, మినరల్ కాంపోజిషన్ బట్టి, వెదరింగ్ కండిషన్ బట్టి ఆ సాయిల్ బేసిక్ మ్యాగ్మా పుట్టిన యాసిడ్ మ్యాగ్మా బేస్ చేసుకొని పొరాసిటీ పర్మబిలిటీ అనే లక్షణాలు ఉంటాయి. కాబట్టి రైతులు వాటిని బేస్ చేసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారు. సైన్స్ స్టేషన్ నమ్మండి, హైడ్రోజియాలజీని నమ్మి మీరు మీ భూముల్లో భూగర్భ జల అన్వేషణలో జియోఫిజికల్ మెథడ్స్ని, భూభౌతిక పరీక్షలు చేసుకుంటే ఎంత లోతులు అక్విఫర్ జోన్ ఉంది, అక్విఫర్ జోన్ ఎంతవరకు విస్తరించింది, ఎంత మేరకు వాటర్ రావచ్చు, 2 ఇంచులు రావచ్చా, 3 ఇంచులు రావచ్చా అనే విషయాలని వీనాచ్ మెథడ్ సహాయంతో, లేకుంటే వాల్యూమ్ మెథడ్ సహాయంతో, బకెట్ సహాయంతో ఎన్ని నిమిషాల్లో ఎన్ని లీటర్లు వస్తుంది, గంటకి ఎంత వస్తుంది, 1 GPH = 4.5 LPH చెప్పవచ్చు. 1000 GPH వస్తే అంటే 4500 LPH లీటర్స్ పర్ అవర్ వచ్చినట్లయితే అది 2 ఇంచెస్ వాటర్ కంటే ఎక్కువ సక్సెస్ఫుల్ వాటర్ అని చెప్పొచ్చు. దాన్ని బట్టి అక్కడ హ్యాండ్ పంపు రికమెండ్ చేయాలా, బోర్వెల్ రికమెండ్ చేయాలా, 1 HPR, 2 HPR, 3 HPR, 5 HPR అక్కడ అక్విఫర్ బేస్ చేసుకొని చేయడం ఉంటుంది. కాబట్టి సైంటిస్ట్ నమ్మి వాళ్ళకున్న అనుభవాన్ని మీరు వాడుకుంటారని కోరుకుంటూ మీ రిజిస్టర్ హైడ్రోజియాలజిస్ట్ నా ఫోన్ నెంబర్ 7659909543 అలాగే 986675. నచ్చితే లైక్ చేయండి, లేకుంటే డిస్లైక్ చేయండి. థ్యాంక్ యూ.